ఇక గ్రూప్ 1 విషయంలో పేపర్ రీవాల్యుయేషన్ చేయాలా, మళ్ళీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలా అని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గ్రూప్ 1 విషయంలో కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. చర్లపల్లి డ్రగ్స్ వ్యవహారంలో రివ్యూ జరుగుతుందన్నారు. రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని తెలిపారు. ఇంకా అర్హులున్నా డిమాండ్ పెరుగుతుందని, వాళ్లకు కూడా 2వ దఫా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అనేటువంటి విజ్ఞాపనలు. రెండవది, భూములకు సంబంధించి ధరణిలో ఇవన్నీ కూడా మేము ఎప్పుడో కొన్నాం, మా పేరు రావడం లేదు, ఎక్స్టెంట్ కరెక్ట్ లేవు అని రకరకాల వాటికి సంబంధించి. అందుకే ఈ రోజున ఏ జిల్లా నుంచి వచ్చినా, హైదరాబాద్లో ఏ కార్పొరేట్ పరిధికి వచ్చినా సంబంధిత మున్సిపల్ కమిషన్తో మాట్లాడడం జరిగింది, సంబంధిత కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది, సంబంధిత ఆర్డీఓలతో మాట్లాడడం జరిగింది. అట్లాగే రేషన్ కార్డు సంబంధించి కూడా కొన్ని విజ్ఞాపనలు వచ్చినాయి. వాటికి సంబంధించి కూడా ఇటు సంబంధిత అధికారులు అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓస్, కలెక్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రాల పైన ఎండార్స్మెంట్ చేయడమే కాకుండా వాళ్లకు ఆ సమస్య మొత్తం డీటెయిల్స్ కూడా పొందుపరిచి లెటర్స్ రాసి వాట్సాప్ ద్వారా పంపించి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్లకు కమ్యూనికేట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు సంతృప్తి పొందే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తూ ఉన్నాం. వాళ్ళు 100% సాటిస్ఫై అవుతూ ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా లేదు అనేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది, ఇతర ఒక ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇష్యూస్ వచ్చినాయి. 16 గుంటల ల్యాండ్ పోతే 2 ఎకరాల ల్యాండ్ రాసిండని సంబంధిత చీఫ్ ఇంజనీర్తో కూడా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడడం జరిగింది. ఇట్లా ప్రతి అంశం పట్ల గ్రామాధికారి నుంచి రాష్ట్ర అధికారి దాకా మాట్లాడి వాళ్ళ సమస్య ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం.